సందర్శనార్థం. ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు ఎల్బీ స్టేడియంలో ప్రజల సందర్శనార్థం పెట్టినప్పుడు, గద్దరన్న మరణించినప్పుడు ఎల్బీ స్టేడియంలో ఎందుకు ఈ తెలంగాణ సమాజానికి, ఆయన అభిమానులకు, దేశంలో ఇతర రాష్ట్రాలు, ఇతర భాషల వాళ్ళు ఎంతోమంది గద్దరన్నను అభిమానించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి సందర్శనార్థం ఎల్బీ స్టేడియంలోనే గద్దరన్న ప్రజలకు అందుబాటులో పెట్టాలి, చివరి చూపు ప్రజలకు అందించాలి అని చెప్పి నేను బండి ముందర నా బండి పెట్టి గద్దరన్న అంబులెన్స్ని ఎల్బీ స్టేడియం వైపు తిప్పుకొని వచ్చిన ఆ రోజు. ఇక్కడనే వేదిక మీద మా మిత్రుడు, కాలేజీ సహచరుడు పృథ్వీ ఉన్నాడు, దయాకర్ ఉన్నాడు. నేను చెప్పిన పృథ్వీ, ఏదేం జరిగినా గద్దరన్న ప్రజల సందర్శనార్థం ఎల్బీ స్టేడియంలో మనం పెట్టాల్సిందే, ఆ గేట్లు తెరవాల్సిందే అని. ప్రభుత్వం గేట్లకు తాళాలు వేసి పెట్టింది లోపలికి వెళ్లకుండా. నేను కమిషనర్ గారికి చెప్పిన, గౌరవంగా మీరు తెరిస్తే మీకు గౌరవం ఉంటుంది, లేకుంటే గేట్లు బద్దలైతాయి, అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేయకండి అని చెప్పిన. నేను ఆ రోజు పార్టీ అధ్యక్షుడిని, నేను ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిని, ప్రజాప్రతినిధిగా నేను చెప్తున్నా, ప్రజల యొక్క అభిప్రాయం చెప్తున్నా, మీరు గౌరవించాల్సిందే అని. వాళ్ళు మీన మేషాలు లెక్క పెడుతుంటే ఆ తాళాలు తెరిపించి అంజన్ కుమార్ యాదవ్ అందరిని, సిటీలో ఉండే శ్రేణులు అందరిని కూడా అక్కడికి పిలిపించి తెరిపించి అక్కడికి అంబులెన్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి అక్కడనే టెంట్ వేసినాం, అక్కడనే కూర్చేసినాం, అక్కడనే బెంచ్ తీసుకొచ్చినాం, అక్కడనే ఏర్పాట్లు అన్ని అప్పటికప్పుడు చేసి గద్దరన్నని అక్కడ పెట్టి రాత్రి మొత్తం మేమందరం అక్కడ నిలబడి తెల్లారి ప్రజలందరూ లక్షలాది మంది వచ్చి గద్దరన్నను చివరి చూపు చూసి ఆయనతోని వాళ్ళకున్న అనుబంధాన్ని, మధుర స్మృతులను గుర్తు చేయడమే కాకుండా కవులు, ఆయన స్ఫూర్తితోని కవులు, కళాకారులుగా, గాయకులుగా రాణించిన వాళ్ళందరూ ఆయనకు నివాళులు అర్పించడానికి వాళ్ళు పాడిన పాట, అక్కడి నుంచి మేము పాదయాత్రలో, వారి చివరి శవయాత్రలో మేమందరం నడుచుకుంటూ పాల్గొని, ఒక వీరుడు మరణించిన ఆ స్ఫూర్తి మనలో ఉంటుంది అని చెప్పి ఆ రోజు వేలాది లక్షలాది మంది ఆ చివరి అంతిమయాత్రలో పాల్గొని గద్దరన్న దహన సంస్కారాలు నిర్వహించిన ఒక గొప్ప వ్యక్తి, సమాజానికి స్ఫూర్తినిచ్చి లక్షలాది మంది యువకులను సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల మీద పోరాటాన్ని అందించిన, స్ఫూర్తినిచ్చిన గొప్ప సిద్ధాంతకర్తగానే గద్దరన్నను చూడాలి. ఆ సిద్ధాంతం నాకు నచ్చిందా నచ్చలేదా, సిద్ధాంతంతో నేను విభేదించినా లేకపోతే అనుకూలించిన అనే చర్చ కాదు. గద్దరన్న ఒక సైద్ధాంతిక కట్టుబాటుతో వారు జీవితం చివరి వరకు, ఆఖరి రక్తం బట్టు వరకు, చివరి శ్వాస వరకు వారు కొనసాగించారు. మనం విభేదించి ఉండొచ్చు, విభేదించినంత మాత్రాన ఆ సిద్ధాంతం ఉండకూడదన్న ఆలోచన ఎవరికైనా వస్తే అది తప్పు.